ప్రీవియస్ సెషన్ లో మనం డిప్రిసియేషన్ సమ్ సాల్వ్ చేస్తున్నామన్నా. రెండు మెథడ్స్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ లో రెండు మెథడ్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. ఒక స్ట్రైట్ లైన్ మెథడ్, రెండోది రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ లో డిప్రిసియేషన్ అనేది ఎవ్రీ ఇయర్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. రిటర్న్ డౌన్ వాల్యూ లో డిప్రిసియేషన్ అనేది రిటర్న్ డౌన్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ లో నేర్చుకున్నాం. అలాగే నెక్స్ట్ అకౌంటింగ్ చేసేటప్పుడు కూడా రెండు మెథడ్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ మెథడ్, రెండోది అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ మెథడ్. సో క్వశ్చన్ లో అడిగితే తప్ప అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ మెథడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ ఏవి కూడా అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ టెక్స్ట్ లో లేవు. ఒక క్వశ్చన్ ఉంది, అది మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ రెగ్యులర్ క్వశ్చన్స్ అన్ని కూడా అక్యుములేటివ్ నార్మల్ మెథడ్ లోనే ఉంటాయి, రైట్? అంటే ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ అసెట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వదు, రైట్? అది రెగ్యులర్ మెథడ్, అదే ఫాలో అవుతాం అందరం కూడా. నెక్స్ట్ నిన్న సమ్స్ చెప్పేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్ క్రిటికాలిటీ ఫీల్ అయ్యారు. లైక్ అంటే ఒక అకౌంట్ లోనే డిప్రిసియేషన్ అన్ని అసెట్స్ కి సంబంధించి నేను చెప్పడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకున్నారు. సో అందుకని మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే వాళ్ళ కోసం, స్పెసిఫిక్ గా వాళ్ళ కోసం ఫస్ట్ డిప్రిసియేషన్ స్టేట్మెంట్ తయారు చేద్దాం. సో డిప్రిసియేషన్ స్టేట్మెంట్ ఫస్ట్ తయారు చేసుకుని ఆ తర్వాత మనం దాన్ని లెడ్జర్ రూపంలో ఎలా అకౌంట్ పర్ చేయాలని చూద్దాం. స్టేట్మెంట్ చేయడం వల్ల కొంచెం టైం అనేది తీసుకుంటుంది, కానీ స్టేట్మెంట్ తయారు చేసుకుంటే ఖచ్చితంగా నీకు కన్ఫ్యూజన్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈసారి మనం చేసేటప్పుడు సమ్స్ లో డిప్రిసియేషన్ స్టేట్మెంట్ తయారు చేసుకుని ఆ తర్వాత మనం దాన్ని అకౌంట్ పర్ ఎలా చేయాలని చూద్దాం. సో జనరల్ గా అకౌంటింగ్ చేసేటప్పుడే నేను క్యాలిక్యులేషన్స్ కూడా చెప్పేస్తున్నాను. సో లాస్ట్ సెషన్ లో నేను డిప్రిసియేషన్ చెప్పేటప్పుడు అకౌంట్ లోనే ఏ అసెట్ మాట్లాడితే ఆ అసెట్ కి డిప్రిసియేషన్ మాట్లాడేవాడిని, రైట్? అలా చేయడం వల్ల కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అందుకనే డిప్రిసియేషన్ స్టేట్మెంట్ ఫస్ట్ తయారు చేసి దానిలో అంతా క్లారిఫై అయిన తర్వాత అప్పుడు మనం దాని నుంచి లెడ్జర్ ఎలా ప్రిపేర్ చేయాలని చూద్దాం, రైట్? ప్రీవియస్ సెషన్ లో ఎంతవరకు కంప్లీట్ అయిందమ్మా నిత్య? థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయిందా? Yes sir, third question complete answer. Illustration 1, 2 and 7 complete answer. Illustration 1, 2 and 7. 7. Okay. Right. మనం ఇంకా ప్రాక్టీస్ క్వశ్చన్ లో 1 and 2 ఉన్నాయి. సో ఫస్ట్ 2 కంప్లీట్ చేద్దాం. Okay sir. క్వశ్చన్ నెంబర్ 2 నా. సో కొంచెం కాన్సంట్రేట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 2 ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2. సో అందరూ కూడా మీ మెటీరియల్ దగ్గర పెట్టుకున్నాను. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 దగ్గర పెట్టుకోండి. నేను క్వశ్చన్ చదివిన తర్వాత నేను అడిగిన పర్సన్ నాకు రెస్పాండ్ అవుతూ సమాధానం చెప్పడానికి ట్రై చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నప్పుడు నేను టెక్స్ట్ బుక్ ఇక్కడ చదువుతాను, తర్వాత నేను మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నది చదువుతూ చెప్తాను, రైట్? మిషనరీ అకౌంట్ ఒక పర్సన్ తో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ విత్ చంద్రశేఖర్. Sir. Right, Chandrasekhar, sum solve చేద్దాం. Okay, sir. Right. The machinery account of the factory shed showed a balance of 19 lakh and 1/1/2019. So balance of 19 lakh and 1/1/2019. So అక్కడ నాకు అబ్జర్వ్ చేయాలన్నా అసెట్ కొత్తగా కొంటుంది కాదు. ఏ చంద్రశేఖర్ అంతేనా కదా? Yes sir, yes sir. సో బ్యాలెన్స్ ఉంది అన్నాడంటే అర్థం ఏంటి? అది బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఓపెనింగ్ బ్యాలెన్స్ 2019 జనవరి ఓపెనింగ్ బ్యాలెన్స్ అసెట్ ఎప్పుడో కొన్నాయి, ఇప్పుడు కొన్నది కావు. Okay sir. Right. Its accounts are made up to 31st December. Accounting year January to December. Okay sir. Depreciation is written off at the rate of 10% under the diminishing balance WDB method lo depreciation method. Okay sir. Right. 1st June 2019 అంటే జనవరి నుంచి జూన్ 6 months తర్వాత a new machinery was acquired at a cost of 2,80,000. Yes sir. And the installation charges incurred in erecting the machine works out to 8,920 on the same date. On 1st June 2019, a machine which had the cost of 4,37,400 on 1st January 2017 was sold for 75,000. Another machinery which had a cost of 4,37,000 on 1/1/2018 was scrapped on the same date. And it released nothing. నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మనకి ఇచ్చిన బ్యాలెన్స్ 1st జనవరిలో,
ఎస్ సార్. 1st January తర్వాత కొన్ని ట్రాన్సాక్షన్ ఇస్తున్నాడు, అంటే 1st January 2019 తర్వాత కొన్ని ట్రాన్సాక్షన్ ఇస్తున్నాడు, 1st January 2019 ముందు కొన్ని ట్రాన్సాక్షన్ ఇస్తున్నాడు. ఎస్ సార్. 1st January 2019 తర్వాత ట్రాన్సాక్షన్ ఏంటి? 1st June 2019 ఎస్ సార్. అసెట్ కొనమన్నాడు, అవునా కదా? ఎస్ సార్. రైట్, దానికి సంబంధించి ఇన్స్టాలేషన్ చార్జెస్ అనేది ఎంకర్ అయ్యాడు. నెక్స్ట్ చూడు, మళ్ళీ 1st June మిషన్ విచ్ చూడు 1st June జరిగింది ట్రాన్సాక్షన్, కానీ ఎప్పుడు సంబంధించిన అసెట్ ఇది? 1st January కాస్ట్ ఆఫ్ 4,37,400 ఆన్ 1st January 2017. అంటే 2017లో కొన్న ఒక అసెట్ ని 2019లో అమ్మేశాడంట. ఎస్ సార్. ఇప్పుడు ఈ 19 lakhs లో 4,37,400 ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఉంటుంది, కాకపోతే డిప్రిసియేషన్ మైనస్ అయిపోయిన తర్వాత వాల్యూ ఉంటుంది. ఎస్ సార్. ఎందుకంటే 17 లో కదా కొన్నాం, 17 year 18 year 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత కదా బ్యాలెన్స్ ఇది. ఎస్ సార్. ఎస్ సార్. రైట్, సో అది అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్, అనదర్ మిషన్ విచ్ హ్యాడ్ ఏ కాస్ట్ ఆఫ్ 437 ఆన్ 1st January 2018. 18 లో కొన్న అసెట్ ఉందన్న was scrapped on the same date and released in nothing. ఓకే సార్. 1st January లో కాస్ట్ తో కొన్నది కూడా స్క్రాప్ చేశాడు, సేమ్ డేట్ అంటే 1st June. అన్ని 1st June జరిగాయి, అన్ని కూడా 1st June జరిగాయి. మళ్ళీ చెప్తున్నాను నేను. ఎస్ సార్. కొత్త అసెట్ కొన్నది 1st June, పాత అసెట్లు 2 అమ్మేసినవి కూడా ఏ రోజున? 1st June. ఓకేనా? రైట్, Okay, sir. plant and machinery account for the year 2019 allow the same rate of depreciation as on the past, calculating depreciation to the nearest multiples of rupee. ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ అర్థమైంది సార్. రైట్, ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం దీన్ని. ఓకే సార్. రైట్, సో సాల్వ్ చేయడానికన్నా ముందు నేను నీకు ఒక స్టేట్మెంట్, ఏవైతే నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయని చెప్తున్నాను. సో ఏవైతే మిషనరీ గురించి వాడు మాట్లాడుతున్నాడో వాడు ప్రతి దాన్ని కూడా మనం సపరేట్ చేసుకోవాలి, ఆ మిషనరీని. ఓకే సార్. సో ఒక డిప్రిసియేషన్ స్టేట్మెంట్ తయారు చేస్తాను, ఓకేనా? ఎస్ సార్. డిప్రిసియేషన్ స్టేట్మెంట్ తయారు చేశాక దానికి నేను అకౌంట్ ఫర్ చేస్తాను. ఓకే సార్. డిప్రిసియేషన్ స్టేట్మెంట్. సో డిప్రిసియేషన్ స్టేట్మెంట్ లో ఎన్ని పార్ట్స్ కింద డిప్రిసియేషన్, ఏ అసెట్స్ గురించి మనం మాట్లాడుతున్నామో చెప్పు, ఆలోచించు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైతే అమ్మేస్తున్నామో ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కదా, వాటిని సపరేట్ చేసుకోవాలి. ఓకే సార్. 2017లో ఒక అసెట్ కొన్నాము అమ్మేస్తున్నాము అని చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు సార్. చెప్పాడు కదా. సో దానికి ఒక పేరు పెడతాను, ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ 1. ఓకే సార్. సో డేట్ ఎప్పుడన్నా 2017, 1st January. రైట్, 1st January 2017. ఓకేనా? ఎస్ సార్. కాస్ట్, అసెట్ కాస్ట్ ఎంత? 4,37,400. 4,37,400. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ దీని గురించి ఆలోచిద్దాం, తర్వాత ఇంకో పార్ట్ గురించి వెళ్దాం. ఎస్ సార్. రైట్, ఫస్ట్ ఇయర్ దీని మీద డిప్రిసియేషన్ 2017 లో డిప్రిసియేషన్ కట్టాలా లేదా? కట్టాలి సార్. ఫస్ట్ ఇయర్ 1 year డిప్రిసియేషన్ మెథడాలజీ ఏంటి? పర్సెంటేజ్ ఎంత? 10% సార్. మెథడ్ ఏంటి? WDV మెథడ్స్. WDV మెథడ్ అంటే దీని మీద కట్టేయచ్చు కదా, 4,37,400 మీద 10%, అంతేనే కదా? ఎస్ సార్. ఎంత అవుతుంది అప్పుడు? 43,740. రైట్, సో మైనస్ చేశాను. కొంచెం క్యాలిక్యులేటర్ నాకు వాల్యూ చేయడానికి ట్రై చేసి, క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకున్నావా? ఎస్ సార్. WDV 31st December 2017 ఎంతనా? 1 minute సార్. క్యాలిక్యులేటర్ చాలా స్పీడ్ ఉండాలని ఎగ్జామ్ లో కనుక మనం రాయాలంటే CA ఎగ్జామ్. ఎస్ సార్. 3,93,660. ఓకే రైట్, నెక్స్ట్ మళ్ళీ 17 ఒక ఇయర్ అయినా మనం ఏ రోజున ఇప్పుడు మన అకౌంట్ పర్ చేస్తున్నాం? 19. ఎస్ సార్. 19 వరకు స్టేట్మెంట్ తయారు చేయాలి. ఓకే సార్. రైట్, మళ్ళీ డిప్రిసియేషన్ ఫర్ 2018. ఓకేనా? ఎస్ సార్. మన DEPR అని రాస్తున్నాం షార్ట్ కట్ లో, అర్థం చేసుకో డిప్రిసియేషన్ అని. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. WDV మెథడ్ లో 10% అంటే దీని మీద క్యాలిక్యులేట్ చేయాలి. 3,93,660 మీద కాబట్టి 39,366 ఎస్ సార్. మైనస్ చేస్తే WDV వస్తుందన్న. మళ్ళీ రిటర్న్ వాల్యూ ఆన్ 31st December 2018. 18 ఎండ్కి WDV వస్తుంది. ఎంత అవుతుందన్న? 3,54,294. వెరీ గుడ్, 3,54,294. ఓకేనా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ 19 year లో ఏ రోజు వరకు మనం అమ్మాము, ఏ రోజు సేల్ చేసాము? 1st July. 1st June. సారీ జూన్ సార్. 1st June అన్న. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. మైనస్ 6 months డిప్రిసియేషన్ till
1st June 2019. Yes, sir. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. రైట్. 1st June 2019 డిప్రిసియేషన్ ఎంత నువ్వు కౌంట్ చేసుకుంటే సో 354 మీద క్యాలిక్యులేట్ చేయాలి, అవునా కదా? Yes, sir. 3,54,294 multiplied with 10% multiplied with ఎన్ని నెలలు అవుతుందన్న? 6 months, sir. 1st June, నాట్ జూన్ ఎండింగ్. 5 months, sir. ఇలాంటి విషయాలు కానీ మిస్టేక్ చేసామంటే ఇంకా ఎగ్జామ్ రాయడం అనవసరం. Sorry, sir. రైట్, జాగ్రత్త కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, ఓకేనా? Yes, sir. Yes, sir. పర్లేదు దాన్ని సారీ ఏం అవసరం లేదు, కానీ జస్ట్ కాన్సన్ట్రేషన్ కోసం, అంత మించి ఏం లేదు. నేను ఏం అన్నాను, రైట్? Okay, sir. నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే మీరు కొంచెం మార్చి చాలా బెటర్ అంతే, అంత మించి ఏం లేదు. Okay, sir. 14,762 అప్రాక్సిమేట్ రౌండ్ ఆఫ్ చేసుకోమని సో 2 రూపీస్ తో వదిలేసాను. 0.25 వస్తుంది, అవునా కదా? Yes, sir. సో మైనస్ అది వదిలేసాను నేను. పాయింట్ Okay. వాల్యూస్ వేయకుండా నియరెస్ట్ మల్టిపుల్ రాసేస్తాను అంతే. సో 14,762 మైనస్ చేస్తాను, ఎంత అవుతుంది? 1 minute, sir. చేయనా? బ్యాక్ 39,532 అవుతుంది అన్న, Yes, sir. రైట్? అప్పుడు ఇంతకీ 3,39,592 ఏంటి? Sale of asset. WDV ఆన్ 1st June. 1st June. Yes, sir. ఏ రోజు అయితే అమ్మేస్తున్నానో ఆ రోజుకున్న WDV నా. Okay, sir. ఎనీ డౌట్? No, sir. అర్థమైంది కదా? ఇది అర్థమైంది, sir. ఇలా స్టేట్మెంట్ తయారు చేసుకుని దీని అకౌంట్ ఫర్ కోడ్ చేసుకోవచ్చు. స్టేట్మెంట్ అయితే కొంచెం ఈజీగా అర్థమవుతుంది కదా క్యాలిక్యులేషన్, Yes, sir. రైట్? ఇప్పుడు ఇది అర్థమైంది. ఇప్పుడు నేను దీన్ని సేల్ చేశానా లేదా? చేసా, sir. సేల్ వాల్యూ, సేల్ ఎంతకి చేశాను? 1 minute, sir. 1st June 2019 machine had cost of 75,000. 400 on 1st January 2017 was sold for 75,000. 75,000. So 3,39,532 asset ని 75 అమ్మితే ప్రాఫిట్ లాసా? Loss, sir. లాస్ ఆన్ సేల్ అన్ని రాసేస్తున్నాను, ఓకేనా? Okay, sir. ఎంత వచ్చి లాస్ ఆన్ సేల్? 264,532. వెరీ గుడ్. 2,64,532 రూపీస్. ఓకే, Yes, sir. అయిపోయింది, ఈ మిషన్ అయిపోయింది, ఓకేనా? Okay, sir. రైట్. నెక్స్ట్ ఏం జరిగిందంటే ఇంక నెక్స్ట్ ఏ డేట్ ని ఏ మిషన్? First, on 1st June 2019, new machinery was acquired at a cost of 2,80,000. రైట్. ఇంకొక మిషన్ ని 1st June లో పర్చేజ్ చేసాం, ఓకేనా? Yes, sir. 2019 కాదు, వరుసగా పాత నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఫస్ట్ 17 ఎందుకు తీసుకున్నాను? ఉన్న వాటిలో అదే బ్యాక్గ్రౌండ్ డేట్, స్టార్టింగ్ డేట్. Yes, sir. తర్వాత స్టార్టింగ్ డేట్ ఇంకా తర్వాత ట్రాన్సాక్షన్ ఎక్కడ ఇచ్చాడు? 1st 2018 January ఇచ్చాడు. 2000. లాస్ట్ లైన్ చూడు, అనదర్ yes, మిషన్ sir. అట్ కాస్ట్ ఆఫ్ 4,10,400 on 1/1/2018 was scrapped, అవునా కదా? Yes, sir. Yes, sir. అంటే 1/1/2018 వీటిలో ఎక్కడ ఉంటది? 1/1/2017 కాదు కదా, అంటే ఈ డేట్ కి చూడు, ఈ WDV డేట్ కదా 1/1/2018. Yes, sir. దట్ వాస్ డిసెంబర్ అన్న 1/1/2018 ఒకటే కదా. Okay, yes, sir. ఇక్కడ రాస్తాను అమౌంట్, ఎంత అమౌంట్ అది? 4,37,000. నేను ఎక్కడ ఎందుకు రాశాను? అందుకని ఈ మిషన్ కొన్నది 17 ఇయర్ లో కాదు, 18 ఇయర్. 18 years, yes, sir. అర్థమవుతుందా నాన్న? Yes, sir. అర్థమైంది, sir. ఇప్పుడు 18 ఇయర్ డిప్రిసియేషన్ కడతాను దీంట్లో. Okay, sir. 18 ఇయర్ డిప్రిసియేషన్ అంటే 437 మీద 10% అంటే ఎంత? 43,700. 43,000. Yes, sir. WDV 2018 వస్తుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది, sir. చాలా ఈజీ క్యాలిక్యులేషన్, చాలా ఈజీ. నేను అర్థం అవ్వకపోతే చెప్పు. అర్థమవుతుంది. రైట్. 3,93,300. మళ్ళీ తర్వాత Yes, క్వశ్చన్, sir. సార్ ఇక్కడ కూడా డిప్రిసియేషన్ 6 మంత్స్ కే కట్టాలి, అదే 5 మంత్స్ కే కట్టాలా? జూన్ వరకే కట్టాలి, 1st June వరకే? ఎస్, ఎందుకంటే అన్ని కూడా ఏ రోజు అమ్మేశాడు? సేమ్ డే. 1st June, yes, sir. 1st June 2019. Yes, sir. సో 393,300 మీద కూడా 10% చొప్పున 5/12. 16,388. Yes, sir. కరెక్టేనా? చూడు, 393,300 ఇంటూ 10% ఇంటూ 5/12. 1 minute, sir. చేయను, పర్వాలేదు. 393,300 ఇంటూ 10% ఇంటూ 5/12. 16,387.5 వచ్చింది. 7.588 వేసాను అప్రాక్సిమేట్, రౌండ్ ఇట్ ఆఫ్. Okay, sir. Yes, sir. మైనస్ 16,388 అంటే అప్పుడు నా Okay. WDV ఎంత అవుతుందన్న? 3,76,912.
ఓకేనా? Yes, sir. Okay, sir. ఇప్పుడు 3,76,912 WDV ఆన్ 1/6/2019 అవునా కదా? Yes, sir. అప్పుడు ఆ రోజున దీన్ని కూడా స్క్రాప్ చేసామంట, సేల్ చేయలేకపోయాం. అంటే స్క్రాప్ అంటే రాదు, జీరో. Yes, sir. తీసుకెళ్లి పాడేసాం అంతే. ఏం రిలీజ్ అయిందని అని చెప్పాడు. ఏం చెప్పాడు సెంటెన్స్ చూడు, Realized nothing. నథింగ్. Yes, sir. లాస్ట్ లైన్ అర్థమవుతుంది, రిలీజ్డ్ నథింగ్. Nothing. Okay, సో sir. జీరో. సో దెన్ వాట్ ఇస్ ద లాస్? 3,76,912. ఇస్ ద లాస్. ఓకేనా? Yes, sir. ఇది అయిపోయింది అన్న. తర్వాత డేట్ లో ఏముంది అన్న? నెక్స్ట్ డేట్ 1st January 2000. జూన్ 2019 1st June 2019. ఇంకొక అసెట్ కొన్నాడు అంతేనా? Yes, sir. ఇప్పుడు 1st June 2019 కన్నా ముందు 1st January 2019 ఉంది కదా? Yes, sir. లేదా? అర్థమైంది సార్. ఇంకా ఉంది కదా అన్నా నేను. ఉంది సార్, ఉంది. అవును సార్. మిషన్ 3 రైట్. ఫస్ట్ నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 2019 అంటే డేట్ ఎప్పుడు? 1st June 2019 అంటే 1st June 2019. Yes, sir. ఇక్కడ స్టేట్మెంట్ లో 31st December 2018 రెండు ఉంటాయి కదా? Yes, sir. రైట్. రెండు కలిపి ప్రెసెంట్ రెండు మిషన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అవునా కదా? అవును సార్. ఈ డేట్ కి 1st January 2019 కి మళ్ళీ చెప్తాను. 1st January 2019 కి నా దగ్గర ఉన్న మిషనరీ బ్యాలెన్స్ ఎంత? 19 lakhs. 19 lakhs కదా? Yes, sir. జనవరి తర్వాత కదా జూన్. నేను బ్యాక్గ్రౌండ్ లో వస్తాను. 17, 18, ఇప్పుడు 19 తర్వాత 19 జూన్. Yes, sir. ఎనీ డౌట్? No, sir. నేను సీక్వెన్స్ ఎలా వెళ్తున్నాను అర్థమవుతుందా? అర్థమైంది సార్. ఒకే సీక్వెన్స్ లో వెళ్ళాలన్నా, లేదంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది మళ్ళీ. Yes, రైట్. sir. 17 మీద ఉన్నటువంటి ముందు కొన్ని అసెట్ ఫస్ట్ మాట్లాడాను, తర్వాత 18 లో కొన్ని అసెట్ గురించి మాట్లాడాను, ఇప్పుడు ఇప్పుడు 19 గురించి మాట్లాడుతున్నాను. 19 బిగినింగ్ అంటే 18 ఎండింగ్ రెండు ఒకటే కదా? Yes, sir. రైట్. ఇప్పుడు చెప్పు నువ్వు 19 బిగినింగ్ కి నా దగ్గర నువ్వు బ్యాలెన్స్ ఎంత? మొత్తం బ్యాలెన్స్ 19 lakhs. 19 lakhs లో ఈ 1, 2 కూడా ఉంటాయి కదా? Yes, sir. ఉంటాయి సార్. అన్ని మిషనరీ కలిపిన కదా అసెట్ అది? Yes, sir. అంటే 19 lakhs లో నుంచి ఇవి రెండు ఏం చేయాలి? మైనస్ చేయాలి. మైనస్ చేయాలి సార్. 354, 294 మైనస్ 393, 300 మైనస్ చేస్తే అప్పుడు మిగిలిన అసెట్ యొక్క బ్యాలెన్స్ 11,52,406. 406. అర్థమైందా? అర్థమైంది సార్. అప్పుడు దీన్ని కూడా మనం ఎక్కడ అమ్మలేదు దీన్ని. Yes, sir. అంటే 1st Depreciation జూన్ వరకు ఏమి మనం డిప్రిసియేషన్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఎందుకంటే 6 months కట్టాలి డిప్రిసియేషన్. దాన్ని అమ్మితే కదా 6 months, అమ్మకపోతే ఫుల్ ఇయర్. Yes, sir. రైట్ నానా? ఓకే. Yes, sir. నేను ఇక్కడ రాస్తున్నాను మైనస్ డిప్రిసియేషన్ ఫర్ 2019. Yes, sir. ఇంక ఈ రెండు అసెట్స్ కి ఇంక లేవు, ఎందుకంటే అసెట్స్ సేల్ అయిపోయినాయి. సేల్ అయిపోయింది. ఈ అసెట్స్ కి ఫుల్ డిప్రిసియేషన్ అన్న 11,52,406 ఇంటూ 10%. ఫుల్ డిప్రిసియేషన్ అంటే ఎంత? 1,15,241. Yes, sir. మైనస్ చేస్తే WDV ఆన్ 31st December 2019 ఎంత అవుతుందన్న? 1 minute, sir. 10,37,165. 10,10,000 కదా? ఒకసారి 11,52,406 మైనస్ 115,241. ఓకే సారీ, నేను మిస్టేక్ చేశాను. మళ్ళీ ఒకసారి చెప్పినాను ఎంత? 1 minute, sir. 10,37,165 అండి. Yes, sir. అయితే అయిపోలేదు నన్ను ఇంకా సమ్ము. ఇంకో Yes, sir. పాయింట్ ఉంది, అబ్జర్వ్ చేయి. మిషన్ 4 పార్ట్స్ కింద చేద్దాం దీన్ని. Yes, sir. First మిషన్ ఎప్పుడు కొన్నాడు? June 1st. 1st June. 1st June అంటే ఇదిగో జూన్. ఇక్కడ రాసి WDV ఆన్ 1/6/2019 అవునా కదా? Yes, sir. WDV ఆ రోజుకి WDV కొత్తగా కొంటే అదే అసెట్ కాస్ట్. Okay, sir. ఎంత కాస్ట్ కొత్త కొన్నాం? 2,80,000. 2,18,000. ఓకేనా? 80, sir. 80. 80. ఓకే. 2,80,000. రైట్. Sir, installation charges కూడా ఉన్నాయి సార్. కలిపేయాలి, అన్ని కలిపి చెప్పేయాలి. 2,88,920. అన్ని కలిపి చెప్పేయాలి కదా? Yes, sir. అసెట్ ఎప్పుడు కొన్నా కూడా అన్ని కలిపి చెప్పేయాలా? రైట్. 2,88,920. రైట్. Yes, sir. నేను ఏ రోజు రాసాను అబ్జర్వ్ చే డేట్. 1st June 2019. WDV అన్నాను, అదే రోజున కొన్నాం కాబట్టి కాస్ట్ అవుతుంది అంతే.
ఓకే సార్. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ని నెలల పాటు డిప్రిసియేషన్ ఇక్కడ దీనికి టిల్ 2019 డిసెంబర్ 2019 అంటే ఎన్ని నెలల పాటు డిప్రిసియేషన్ కట్టాలి ఇక్కడ 7 months. అంతే క్యాలిక్యులేషన్ వెరీ గుడ్ 7 months క్యాలిక్యులేట్ చేయండి 2,88,000 into 10% into 7 divided by 12 అంటే ఎంత అవుతుంది 16,854 ఓకే మైనస్ చేస్తే 2,72,066 ఎస్ సార్. ఇదేనా డిప్రిసియేషన్ స్టేట్మెంట్ అర్థమైందా ఇది అర్థమైంది సార్. ఈ డిప్రిసియేషన్ స్టేట్మెంట్ చూసి నువ్వు ఈజీగా చెప్పొచ్చు ఏదైనా చెప్పొచ్చు అవునా కదా చూడు ఏం చెప్పదు నేను అడుగుతున్న ప్రతిదానికి సమాధానం చెప్పడానికి ట్రై చేసి చంద్రశేఖర్ ఓకే సార్. క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకో ఎస్ సార్. రైట్ చెప్తా నేను అడుగుతాను చూడు నేను ఎవరితో చెప్పు 31st December 2017 కి ఎసెట్ బ్యాలెన్స్ ఎంత ఉండొచ్చు అని అడిగితే ఏం చెప్పగలవా చెప్పలేవా అసెట్ బ్యాలెన్స్ చెప్పచ్చు సార్. చెప్పు ఎంత 393. అక్కడ ఉన్న చెప్పు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పు చాలు అమౌంట్ అవసరం లేదు 3 మిషనరీ 1 మిషనరీ 2 యాడ్ చేయాలి సార్. అంతే మిషనరీ 1 మిషనరీ 2 మిషనరీ 3 4 లేవు కాబట్టి సో 393 660 ప్లస్ 4,37,000 ఎస్ సార్. రైట్ నెక్స్ట్ WDV on 31st December 2018 or 1/1/2019 ఎంత అంటే ఆడే ఇచ్చారు ఆల్రెడీ క్వశ్చన్ 19 lakhs 19 lakhs సార్. రైట్ నాన్న అలాగే నెక్స్ట్ డిప్రిసియేషన్ ఫర్ ది 2019 ఇయర్ ఎంత అని అడిగారు లాస్ట్ 10,37,165. డిప్రిసియేషన్ అడుగుతున్నాను డిప్రిసియేషన్ ఫర్ ది 1,00,000 ఎస్ సార్. మిషనరీ 3 మిషనరీ 4 యాడ్ చేయాలి సార్. రాంగ్ 2019 లో 1 2 లేవేంటి 2019 లో కూడా 1 2 డిప్రిసియేషన్ కూడా ఉన్నాయి 6 months ఓకే సార్. 5 months నీ 6 ఎస్ సార్. 1 2 3 4 యాడ్ చేయాలి. ఓకేనా ఈ రెండు కూడా డిప్రిసియేషన్ ఉన్నాయి కదా ఉన్నాయి సార్. ఉన్నాయి సార్. 14,762 ప్లస్ 16,388 1,15,241 16,854 అర్థమవుతుందా అర్థమైంది సార్. ఇలా మనం స్టేట్మెంట్ నుంచి ఏదైనా చెప్పొచ్చు కదా ఎస్ సార్. ఇప్పుడు నీకు స్టేట్మెంట్ అర్థమైంది కాబట్టి మన క్వశ్చన్ లో అడుగుతుంది ఏంటి స్టేట్మెంట్ నుంచి ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ ఫర్ ఇయర్ 2019 అకౌంట్ అడుగుతాను ట్రై చేద్దామా అకౌంట్ చేద్దామా ఎస్ సార్. ఈ స్టేట్మెంట్ నువ్వు చూస్తూ నాకు అకౌంట్ లో ఎక్కడెక్కడ ఏం రాయాలో చెప్తే అది రాసేస్తాను నేను అంతకు మించి ఏమీ లేదు ఓకే సార్. రైట్ సో మిషనరీ అకౌంట్ రైట్ సో మనం అడిగింది ఏ ఇయర్ కి అడిగాడు కేవలం 2019 సార్. 19 అంటే నాకు ఇక్కడ నుంచి కావాలంటే మిగతా అన్ని నాకు అనవసరం ఓకేనా ఓకే సార్. ఎస్ సార్. ఫస్ట్ 1/1/2019 2 బ్యాలెన్స్ B/D అప్పుడు కొత్తగా కొనలేదు నా అప్పుడు అసెట్స్ ఉన్నాయి అన్ని కలిపి మూడు కలిపి ఎంత అన్న 19 lakhs రాసాను ఓకేనా ఓకే సార్. తర్వాత చూడు తర్వాత జరిగింది డిసెంబర్ వరకు సారీ 1st June వరకు డిప్రిసియేషన్ కట్టాం కదా ఎస్ సార్. అదే డేట్ రాస్తాను 1/6/2019 బై డిప్రిసియేషన్ ఎంత అంటే రెండు అసెట్స్ కి రాస్తాను ఎంత 14,762 ప్లస్ 16,388 31,150 అర్థమైంది ఇది అర్థమైంది సార్. ఈ రెండు అసెట్స్ కలిపేశాను అప్పుడు రెండు అసెట్స్ కి సంబంధించినటువంటి WDV ఎంత ఉంది ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ మనం ఏం చేసాం సేల్ కూడా చేస్తాం కదా ఎస్ సార్. సేల్ చేస్తాం కూడా వచ్చింది కదా ఎస్ సార్. కనబడుతున్నాయా ఎస్ సార్. ప్రతిదీ రాస్తా ఫస్ట్ బై క్యాష్ ఆర్ బ్యాంక్ సేమ్ డేట్ ని ఎంత అమ్మేసాం ఏ అసెట్ అమ్మేసాం మిషన్ 1 అమ్మేసాం ఎంత డబ్బులకి అమ్మేసాం 75,000 75,000 అలాగే మళ్ళీ సేమ్ డేట్ నా లాస్ కూడా వచ్చింది లాస్ అంటే క్రెడిట్ సైడ్ నా అసెట్ అకౌంట్ లో క్రెడిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ ఎస్ సార్. లాస్ కి ఎంట్రీ ఏంటి లాస్ ఆన్ సేల్ అకౌంట్ డెబిట్ టు మిషనరీ అకౌంట్ సో లాస్ మిషనరీ అకౌంట్ లో క్రెడిట్ కదా ఎస్ సార్. లాస్ ఆన్ సేల్ ఎంత 2,64,532 రెండు కలిపే సేమ్ డేట్ కదా ఒకదానికి ఎందుకు రెండు కలిపి రాసేయచ్చు ఎస్ సార్. 264,532 ప్లస్ 376,912 641,444 అర్థమైందా అర్థమైంది సార్. సో నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇది సో ఇక్కడతో జూన్ అయిపోయింది ఎస్ సార్. జూన్ కి సంబంధించి రెండు అసెట్స్ కూడా అయిపోయినాయి కదా సెటిల్మెంట్ మిషనరీ 2 సెటిల్మెంట్ అయిపోయింది కానీ తర్వాత చూడు సేమ్ డేట్ న పర్చేజ్ చేసాం ఇక్కడ ఎస్ సార్. WDV రోజులు ఉంది అంటే అర్థం కొత్త అసెట్ ఎస్ సార్.
అంటే 1/6/2019 టు క్యాష్ ఆర్ బ్యాంక్ పర్చేజ్ డిప్రిసియేషన్ కాదు. ఎస్ సార్ 288 920 920. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసాం, సేల్ ఎంత రికార్డ్ ఆల్రెడీ అయిపోయింది కదా. ఎస్ సార్ అయిపోయింది నెక్స్ట్ ఈ డిప్రిసియేషన్ ఉండిపోయింది. ఎస్ మళ్ళీ సార్ దాని ఏ డేట్ ఇది 31st December 2019 బై 19. డిప్రిసియేషన్. మళ్ళీ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎంత 115,241 ప్లస్ 168541. సో 16854 సార్ సరేనా? ఎస్ సార్ 132095 ఎస్ సార్ రైట్. మధ్యలో ఒక సార్ ఎస్ సార్ డిప్రిసియేషన్ అయిపోయింది. దానికి డిప్రిసియేషన్ అయిపోతే ఎంత బ్యాలెన్స్ మిగలాలి? ఈ రెండు బ్యాలెన్స్ మిగలాలి. ఎస్ సార్ మనం స్టేట్మెంట్ చేసాక కావాలంటే చెక్ చేయాలి, మిగిలింది. ఒకవేళ మిగలకపోతే మనం ఏదో మిస్టేక్ చేసామని అర్థం అన్నమాట. ఓకే సార్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ చెక్ చేయి. క్యాలిక్యులేటర్ లో డెబిట్ సైడ్ టోటల్ ఎంత ఉందో చూసి మైనస్ చేసి క్రెడిట్ సైడ్ లోంచి ఎంత వచ్చింది చెప్పు. 19 lakh plus 2,88,000 అంటే 21,88,920 రైట్ నాన్న. ఎస్ సార్ 21,88,920 మైనస్ 31,150 75,000 641 444 132095 that equals to 13,09,231 వస్తుంది అన్న బ్యాలెన్స్. ఎస్ సార్ వచ్చింది సార్ నువ్వు ఇక్కడ క్యాలిక్యులేటర్ లో ఇది కూడా చూడు, ఇక్కడ రెండింటి యొక్క టోటల్ కూడా ఉందా కదా చూడు, చెక్ చేయి. ఓకే సార్ చూస్తాం 1037,165 ప్లస్ 272,066 that equals to 13,99,231 ఎస్ సార్ అయిపోయింది. 2019 అకౌంట్ కూడా అడిగేట్ చేసి. ఓకే సార్ ఇదే స్టేట్ అకౌంట్ నేను యాక్చువల్ గా నిన్న సమ్మలో చెప్పినప్పుడు ఏం చేశాను, స్టేట్మెంట్ తయారు చేయకుండా డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్స్ అన్ని అక్కడికక్కడే చేశాను. ఎస్ సార్ ఇక్కడికి అక్కడే చేయడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎస్ సార్ రైట్. అప్పుడు దాని బదులు మనం ఏం చేయొచ్చు, స్టేట్మెంట్ తయారు చేసుకుని నీట్ గా ప్రతి డేట్ ని ఐడెంటిఫై చేసుకుని అకౌంట్ ఫర్ చేసుకోవచ్చు. ఓకే సార్ ఓకేనా? ఎస్ సార్ ఎలా చేసినా అదే వస్తుంది అల్టిమేట్ గా. ఎస్ సార్ రైట్ నాన్న, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సార్ డైరెక్ట్ గా మిషనరీ 1 మిషనరీ 2 అని పెట్టి చేయొచ్చా సార్? చేయకూడదు అన్న, ఎందుకంటే అన్ని మిషనరీలు మిషనరీ అకౌంటే కదా. ఎస్ సార్ ఇప్పుడు ఏ మిషనరీకి ఒక్కొక్క సెపరేట్ అకౌంట్ ఉండదు నా, ఓకే సార్ అన్ని ఒకటే మిషనరీ అన్నమాట. ఎస్ సార్ సో సపరేట్ రికగ్నిషన్ కావాలి నువ్వు చేయాలి అనుకుంటే చేయొచ్చు, కానీ అకౌంటింగ్ అవసరం లేదు. ఓకే సార్ ఓకేనా? నువ్వు స్టేట్మెంట్ Yes, sir. తయారు చేస్తావు అంతగా అవసరం అయితే దానిలో కాంపోనెంట్స్ ప్రతిదీ కనబడుతూ ఉంటుంది. ఎస్ సార్ అకౌంటింగ్ కూడా అన్నిసార్లు తయారు చేసి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడం. అది డైరెక్ట్ మిషనరీ అకౌంట్ లో అంటున్నాను సార్. మిషనరీ అకౌంట్ లో కావాలంటే నువ్వు మిషనరీ రాయకూడదు, కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఓకే సార్ ఓకే సార్ 19 lakhs లో రాసేసి కాబట్టి బ్రాకెట్ లో నువ్వు అంటే స్టేట్మెంట్ నేను చేయడం ఇష్టం లేదు సార్ నాకు అనుకుంటే 19 lakhs రాసేసి బ్రాకెట్ లో నువ్వు చేసుకోవచ్చు. లైక్ Okay, ఏఎస్ఎస్ వాల్యూ ఎంత అని నువ్వు రాసుకోగలిగితే రాసుకోవచ్చు. ఓకే సార్ కానీ ఇక్కడ ఈ సమ్ అయితే కష్టం, ఎందుకంటే మనం అడుగుతుంది 19 year లో, కానీ మనకి 17 ఇచ్చిన year 17 year asset. నుంచి. ఎస్ సార్ సో ఖచ్చితంగా వర్కింగ్ నోట్ చేయాల్సి వస్తుంది ఈ సమ్ అయితే. ఓకే సార్ రైట్, ఈ సమ్ అయితే ఖచ్చితంగా వర్కింగ్ నోట్ చేయాలి. అది ఇంతకు ముందు చేసిన సమ్స్ అయితే అవసరం లేదు, డైరెక్ట్ ఓకే సార్ ఎస్ సార్ అంటే ఆ రోజు ఆ ఇయర్ లోనే కొని ఆ ఇయర్ తర్వాత ఇచ్చాడు, పాత ఇవ్వలేదు మనకి బ్యాలెన్స్ కింద. అవును సార్ రైట్ నా, సో ఈ సమ్ అయితే వర్కింగ్ నోట్ తప్పదు, బట్ వేరే సమ్స్ అయితే మనం చేయొచ్చు. ఓకే సార్ రైట్ నా, థ్యాంక్ యూ రైట్. ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉంటే అడగచ్చు. మా ఫర్హత్ అర్థమైందా అనేది? ఫర్హత్ సార్ ఇది అర్థమైందా నీకు? సార్ నా వైఫై కొంచెం కట్ అవుతుంది సార్, వీడియో ఓకే, చూస్తాను ఒకసారి సార్. ఈ వీడియో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను, ఎందుకంటే ఈ Yes, sir. ఇలా చేయడం వల్ల ఇంకొంచెం ఈజీ అయిపోయింది. నేను నీకు కొంచెం కన్ఫ్యూషన్ వచ్చింది కదా ఏంటి క్యాలిక్యులేషన్, అది ఇక్కడ ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే సార్ రైట్, ఈ మెథడ్ ఇంకొకసారి ట్రై చేయి, తర్వాత ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి విను. ఓకే సార్ రైట్ నా అభిరామ్, నీకు నాన్న ఎస్ సార్ అర్థమైందా మొత్తం? ఎస్ సార్ రైట్, ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. రైట్ నా, ఓకే, దీంతో మనకి క్వశ్చన్ కంప్లీట్ అయింది. క్వశ్చన్ నెంబర్ 2 కూడా కంప్లీట్ అయిందండి. సో క్వశ్చన్ నెంబర్ 1 మనం ఈవినింగ్ క్లాస్ లో చేద్దాం, ఎందుకంటే క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మినిమం 45 minutes నుంచి 1 hour టైం పడుతుంది. సో ఇది అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ కాన్సెప్ట్, మళ్ళీ కన్ఫ్యూజింగ్ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఇంకొంచెం నేను దీన్ని కొంచెం అనాలిసిస్ గా తర్వాత నేను కొంచెం స్టేట్మెంట్స్ అవి తయారు చేసి ఎక్కువ వర్కింగ్ నోట్స్ తయారు చేసి చేయాలి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం దాన్ని చేద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1 తర్వాత చేద్దాం. సో 1, 2, 3 అయిపోయినాయి. 4, 5 కాన్సెప్ట్స్ ఇంకా డిస్కస్ చేయలేదు. రైట్, సో మనకి టైం ఉంది కాబట్టి మనం ఇప్పుడు మెథడ్స్ ఆల్రెడీ 2 మెథడ్స్ డిస్కస్ చేసాం కదా, స్ట్రైట్ లైన్ మెథడ్ అండ్ WDV మెథడ్. సో ఇప్పుడు కొంచెం మార్చి వేరే తయారు చేసుకుందాం. రైట్, ఈ లోపు నేను అడిగిన పర్సన్ నాకు సమాధానం చెప్పండి. నివేద్ సార్. సో నివేద్ చెప్పు, స్ట్రైట్ లైన్ మెథడ్. నేను 2 మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చెప్పాను. స్ట్రైట్ లైన్ మెథడ్ ఒకటి మనకు బాగా వచ్చు సార్. ఏ WDV మెథడ్ ఇంకా చూడలేదన్నా నువ్వు? ఐ మీన్ ప్రీవియస్ కాన్సెప్ట్స్ చూస్తున్నాను సార్, నాకు ఐడియా లేదు. ఓకేనండి, ఓకే, నో ప్రాబ్లం. ఒకసారి అవి కంప్లీట్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కంటిన్యూటీ మిస్ అవుతుంది. ఓకేనండి, రైట్, మ్యూట్ చేశాను. కార్తిక్ సార్. కార్తిక్ ఒక్కసారి నాకు WDV స్ట్రైట్ లైన్ మెథడ్ రెండింటికి డిఫరెన్స్ 2 పాయింట్స్ చెప్పాను, నేను గుర్తుంటే ఒకసారి ఫాస్ట్ గా చెప్పండి. WDV స్ట్రైట్ లైన్ అయితే సేమ్ వేల్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంటుంది సార్. ఓకే, ఎవ్రీ ఇయర్ సేమ్ డిప్రిసియేషన్ ఉంటుంది, రైట్. WDV కి అలా ఉండదు సార్. WDV కి ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ అనేది ఏమవుతుంటుంది? మారుతూ ఉండదు. మారుతుంటుంది కాదు, ఇంకా క్లియర్ గా తగ్గుతూ ఉంటుంది. ఎస్ సార్. రైట్, డిప్రిసియేషన్ అనేది ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ లో ఎక్కువ ఉంటుంది, తర్వాత ఏమవుతుంటుంది? తగ్గుతూ ఉంటుంది. తగ్గుతూ వస్తుంది సార్. రైట్. నెక్స్ట్ నెక్స్ట్ ఎస్. అదొకటేనా? సో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇస్ ఆల్వేస్ అప్లైడ్ ఆన్ కాస్ట్. సేమ్ ఉండాలంటే కాస్ట్ మీద అప్లై చేయాలి. అదే WDV మెథడ్ లో అయితే కనుక రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇస్ అప్లైడ్ ఆన్ WDV. ఎస్ సార్. రైట్ అంతే. సో డిప్రిసియేషన్ SLM మెథడ్ లో ఎవ్రీ డిప్రిసియేషన్ కాన్స్టెంట్ గా ఉంటుంది, WDV లో రెడ్యూస్ అవుతూ ఉంటుంది. రెండో పాయింట్, రేట్ ఎప్పుడు కూడా కాస్ట్ మీద అప్లై చేయాలి SLM మెథడ్ లో. WDV మెథడ్ లో రేట్ ఎప్పుడు కూడా దేని మీద అప్లై చేయాలి? రిటర్న్ డౌన్ వాల్యూ మీద అప్లై చేయాలి. ఎస్ సార్. రైట్ అన్న? ఎస్ సార్. రైట్. కార్తిక్ ఇప్పుడు కొన్ని మెథడ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే. ఈజీ థింగ్ నన్ను అబ్జర్వ్ చేయండి. సో మనం ఆల్రెడీ 2 మెథడ్ డిస్కస్ చేద్దాం కదా, అది కాకుండా థర్డ్ మెథడ్ మిషన్ అవర్ మెథడ్. రైట్ నా? వర్డ్ కనబడుతుందా స్క్రీన్? ఎస్ సార్. రైట్, ఏ మెథడ్ పేరు చూడు, మిషన్ అవర్ మెథడ్. ఎస్ సార్. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసాను, ఈ వర్డింగ్స్ అర్థం అవ్వచ్చు. మిషన్ యొక్క లైఫ్ ని సారి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇయర్స్ లో కాదు, అవర్స్. మిషన్ లైఫ్ అంటే ఈసారి హవర్స్. ఎస్ సార్. లైఫ్ ని మనం ఎస్టిమేట్ చేస్తాం కదా, ఎస్ సార్. ఎస్ సార్. అలాగే ఈసారి మిషన్ హవర్స్ ని కూడా ఏం చేయాలి? ఎస్టిమేట్ చేయాలి. ఎస్ సార్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ ఉంది, మిషన్ నేను ఒక 5 lakhs పెట్టి పర్చేజ్ చేశాను. కొనేటప్పుడే నేను సప్లైర్ అడుగుతా, టెక్నికల్ ఎస్టిమేట్ అడుగుతా, ఈ మిషన్ ఎన్ని హవర్స్ పనిచేస్తుంది, అవర్లీ బేస్ లో చెప్పగలవా అని అడిగితే వాడు చెప్పాను ఎస్టిమేటెడ్ హవర్స్ 50,000 హవర్స్ అని చెప్పాను నేను. ఓకేనా? మిషన్ యొక్క లైఫ్ ఎంత? 50,000 హవర్స్. ఎస్ సార్. రైట్ అన్న? ఇప్పుడు ఇయర్ కి మిషన్ వాల్యూ తగ్గదన్న, హవర్ కి మిషన్ వాల్యూ తగ్గుతుంది. ఎస్ సార్. అంటే మిషన్ రన్నింగ్ వల్లే మిషన్ వాల్యూ తగ్గుతుంది తప్ప లేకపోతే మిషన్ వాల్యూ తగ్గదు అని అనుకున్నప్పుడు దెన్ వి విల్ యూజ్ ది మిషన్ అవర్. ఎస్ సార్. రైట్ అన్న? చూడు, ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ప్రాక్టికబుల్ టు కీప్ ద రికార్డ్ ఆఫ్ యాక్చువల్ రన్నింగ్ ఆఫ్ హవర్స్ ఆఫ్ మిషన్. మిషన్ ఎంత యాక్చువల్ గా రన్ చేసామో చెప్పగలిగితే దెన్ వి విల్ యూజ్ ద మిషన్ అవర్ మెథడ్ అని చెప్తారు. ఎస్ సార్. రైట్ అన్న? ఇప్పుడు చూడు, నేను చెప్తాను నీకు, స్క్రాప్ వాల్యూ కూడా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రాప్ వాల్యూ 1 lakh అన్న మిషనరీకి. ఎస్ సార్. స్క్రాప్ వాల్యూ ఎంత? 1 lakh. 1 lakh. మిషన్ కాస్ట్ ఎంత? 5 lakhs. 5 lakhs. ఎస్టిమేటెడ్ హవర్స్ ఎన్ని? 50,000. 50,000. ఓకేనా? 50,000 సార్. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా, ఫస్ట్ ఇయర్ లో నేను 5,000 హవర్స్ ని మిషన్ ని వాడాను, యూటిలైజ్ చేశాను. సో డిప్రిసియేషన్ ఎంత అని అడిగితే ఏం చెప్పొచ్చు?
50,000 5 minus lakhs 5,000. కాస్ట్ లో నుంచి ముందు 1 lakh స్క్రాప్ వాల్యూ నేను మైనస్ చేస్తాను, Yes, sir. ఎందుకంటే దాని మీద డిప్రిసియేషన్ చేయకూడదు కాబట్టి. Yes, sir. ఈ అమౌంట్ ఏమంటాం చెప్పు? 5 lakhs minus 1 lakh ని Scrap value, sir. 5 lakhs 1 lakh ని స్క్రాప్ వాల్యూ, 5 lakh minus 1 lakh ని ఏమంటాం? Depreciation, sir. Depreciated కాదు value. కాదు కాదు డిప్రిషియబుల్ అమౌంట్. స్టార్టింగ్ థియరీలో నేర్చుకున్నాం డిప్రిషియబుల్ అమౌంట్. నువ్వు ఎప్పుడు కూడా అసెట్ ని ఎంత డిప్రిషియేట్ చేయాలి? డిప్రిషియబుల్ అమౌంట్ వరకు డిప్రిషియేట్ చేయాలి. Yes, sir. 5 lakhs కాస్ట్ లో నుంచి స్క్రాప్ వాల్యూ ఆఫ్టర్ ద లైఫ్ 1 lakh స్క్రాప్ వాల్యూ మైనస్ చేస్తే నేను ఎంత అసెట్ వాల్యూని డిప్రిషియేట్ చేసుకుంటూ వెళ్తాను? 1 lakh. 5 lakhs. Yeah. మళ్ళీ ఒకసారి 5 కార్తిక్, మళ్ళీ lakhs. ఒకసారి కాన్సన్ట్రేట్ చేయి, ఏం పర్వాలేదు, కాన్సన్ట్రేట్ చేయి కార్తిక్. Yes, sir. Yes, sir. అసెట్ 5 lakhs రానా, Okay, sir. దాని లైఫ్ తర్వాత దాని యొక్క సేల్ వాల్యూ ఆఫ్టర్ లైఫ్ ఎంత? 1 lakh నా. 1 lakh, sir. నాకు 1 lakh రికవర్ అవుతుందని తెలిసినప్పుడు నేను ఎంత వాల్యూ మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాను? 4 lakhs. 5 lakhs. 4 lakhs minus, sir. 4 lakhs డిప్రిసియేట్ అయితే చాలు కదా, నాకు 5 lakhs డిప్రిసియేట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. Yes, sir. Yes, sir. ఎందుకు అవసరం లేదు 5 lakhs డిప్రిసియేట్ అవ్వాల్సిన అవసరం? 1 lakh recovery ఉంది కాబట్టి. 1 lakh రికవర్ అవుతుంది నాకు తెలుసు కదా, మరి దాని మీద డిప్రిసియేషన్ ఎందుకు కడతాను? నేను ఎప్పుడు డిప్రిసియేషన్ కడతాను? నా వాల్యూ తగ్గిపోతే కడతాను. నాకు 5 lakhs నుంచి ఎంత వరకు తగ్గుతుంది చెప్పు? 4 lakhs వరకే తగ్గుతుంది, sir. 4 lakhs తగ్గుతుంది, బట్ 1 lakh తగ్గదు కదా. No, sir. No, sir. సో ఆ 4 lakhs ఏమనాలి? డిప్రిషియబుల్ అమౌంట్ అనాలి. Yes, sir. స్ట్రైట్ లైన్ మెథడ్ లో కూడా డిప్రిసియేషన్ ఫార్ములా చెప్పు. Or asset value minus scrap value by. అసెట్ వాల్యూ మైనస్ స్క్రాప్ వాల్యూ ఇంటూ 1 by లైఫ్, అంతేనా? Yes, sir. లైఫ్ ని 1 కింద సెపరేట్ చేస్తే 1 by లైఫ్ అనొచ్చు కదా. Yes, sir. Yes, sir. అప్పుడు ఆ మిగిలిన పార్ట్ ఏమంటాం? కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ ఇస్ నోన్ యాజ్ డిప్రిషియబుల్ అమౌంట్. Depreciable amount. Yes, sir. మనం మర్చిపోకూడదు, దీని ఏమనాలి? డిప్రిషియబుల్ అమౌంట్. చాలా మంది స్టూడెంట్స్ కి డిప్రిషియబుల్ అమౌంట్ కి డిప్రిసియేషన్ కి స్క్రాప్ వాల్యూ కి డిఫరెన్స్ తెలియదు, Yes, sir. రైట్ నా? సో డిప్రిషియబుల్ అమౌంట్ అంటే ఏంటి? 4 lakhs, sir. అది ఎలా చెప్పొచ్చు? సింపుల్ గా డెఫినేషన్ రూపంలో అడిగితే కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. Yes, sir. కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ, Scrap value. రైట్? ఇంటూ ఇప్పుడు ఇది మొత్తం అంతా ఒక ఇయర్ లోనే డిప్రిషియేట్ చేస్తాం 4 lakhs ని? No, sir. లేదు. సో టోటల్ గా ఎన్ని అవర్స్ పాటు నేను డిప్రిషియేట్ చేయాలి దీన్ని? 50,000 hours, sir. పర్ అవర్ తెలుస్తుంది. అలా ఎన్ని అవర్స్ పాటు నేను యూజ్ చేశాను యాక్చువల్ గా? 5,000 hours, sir. అంటే సింపుల్ గా దీని అర్థం ఇది క్యాన్సిల్ అయిపోతే 1/10. Yes, sir. సో 4 lakhs into 1/10 అంటే ఎంత డిప్రిసియేషన్ ఫస్ట్ ఇయర్? 40,000, sir. అర్థమైందా ఇది? Yes, sir. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ సేమ్ ఉంటుందా? క్వశ్చన్ అడిగాను నేను. No, sir. దేని మీద ఆధారపడి ఉంటుంది? Usage బట్టి, sir. Machine usage. యూసేజ్ ని బట్టి. వెరీ గుడ్. ఆ యూసేజ్ ఫస్ట్ ఇయర్ లో 5,000 కాబట్టి 40 వచ్చింది. ఒకవేళ యూసేజ్ ఫస్ట్ ఇయర్ లో 15,000 అనుకో, డిప్రిసియేషన్ మారుతుందా మారదా? మారుతుంది, sir. మారిపోతుంటుంది, రైట్? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఫార్ములా రూపంలో చెప్పగలవా డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? విష్ణు మెథడ్ అంటే ఎలా చెప్పచ్చు? డిప్రిషియబుల్ అమౌంట్ మల్టిప్లైడ్ విత్ Multiplied into usage by total. actual machine hours used divided by estimated machine hours. Yes, sir. నన్ను అర్థమవుతుందా? యాక్చువల్ Yes, sir. మిషన్ అవర్స్ యూజ్డ్ డివైడ్ బై టోటల్ ఎస్టిమేటెడ్ మిషన్ అవర్స్. Yes, sir. ఇది ఫార్ములా నాన్న. ఏ మెథడ్ లో ఫార్ములా ఇది? Machine hour. మళ్ళీ ఒకసారి చెప్పు, మిషన్ అవర్ మెథడ్ లో ఫార్ములా చెప్పు. Depreciated amount into డిప్రిషియబుల్ Actual- అమౌంట్, డిప్రిషియేటెడ్ అమౌంట్ కాదు, Depreciable amount. డిప్రిషియబుల్ అమౌంట్, ఓకేనా? Yes. ఇంటూ actual machine usage by estimated machine life. టోటల్ ఎస్టిమేటెడ్ మిషన్ అవర్స్, Yes, sir. రైట్? అంతేనా ఈ మెథడ్? దీనిలో నీకు చెప్పడానికి ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు నువ్వు ఇల్లుస్ట్రేషన్ చూసి నాకు ఆన్సర్ చెప్పగలిగితే నీకు అర్థమైనట్టు. Okay, sir. చాలా ఈజీ థింగ్. Yes, sir. Yes, sir. ఎగ్జామ్ లో అడుగుతాడు ఇది. ఎన్ని మార్కులు అడుగుతాడు? 5 marks. అసలు అడగను నన్ను. అడిగిన ఛాన్సెస్ చాలా తక్కువ, ఓకేనా? Okay, sir. ఎందుకంటే ఎగ్జామ్ లో ఈజీగా ఉన్న క్వశ్చన్లు అడిగితే అందరూ రాసేస్తారు కదా నాన్న. Yes, sir. Yes, sir. ఇన్స్టిట్యూట్ అసలు అడగడు. Yes, sir. కాబట్టి ఇవి నేర్చుకుంటాం, బేస్ నాన్న. ఇవన్నీ చాలా వాటికి ఏంటివి బేస్. ఒకవేళ అడిగిన 2 మార్క్స్ అడిగితే చాలా ఎక్కువ. Yes, sir. ఎక్కువ అడిగారంటే అబ్బో మన అదృష్టవంతమే, Yes, sir. రైట్? సో ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 4 చూడండి. A machine was purchased for 30 lakhs. Yes, Having sir. an estimated total working of 24,000. The Yes, sir. scrap value was 2 lakhs. And Yes, sir. anticipated pattern of distribution of effective hours actually 1 to 3 years.
ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మూడేళ్ళు కూడా 3000 per year వాడతారంట మిషన్ ని. ఎస్ సార్ 4, 5, 6 2600, 7 to 10 1800. చెక్ చేద్దాం, క్యాలిక్యులేట్ చేయి. సో 1, 2, 3 3 years పాటు 3000 అంటే టోటల్ ఎన్ని అవర్స్ వాడతారు 3 years కలిపి? 3000 3000 into 3 years అంటే 9000 hours వాడతారు ఫస్ట్ 3 years. 9000 సార్. ఎస్ సార్ నెక్స్ట్ 4 నుంచి 6 వరకు అంటే 4, 5, 6 మళ్ళీ 3 years ఇవి కూడా. ఎస్ సార్ 2600 each year into 3 అంటే ఎంత? 7800 hours వాడుతున్నాడు. ఎస్ సార్ తర్వాత 7, 8, 9, 10 4 years ఈసారి 1800 చెప్పున 4 years యూటిలైజ్ చేస్తారు మిషన్ అంటే ఎంత? 7200 నా. చెక్ చేస్తే టోటల్ వాడు చెప్పినటువంటి 24000 వస్తుందా రావట్లేదా? వస్తుంది సార్. అంటే 24000 ని అవర్స్ ని 10 years పాటు ఒక్కొక్క ఇయర్ లో ఒక్కొక్కలాగా డిఫరెంట్ గా యూజ్ చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఎస్ సార్ దీన్ని బట్టి నేను డిప్రిసియేషన్ ఎంత అని అడుగుతున్నాను మిషన్ అవర్ మెథడ్ లో. ఎస్ సార్ చెప్పగలవా చెప్పలేమా? ఎస్ సార్ ఎస్ సార్ 1, 2, 3 years మూడేళ్ళు కూడా ఒకటే అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది, అవునా కాదు? ఎందుకని? సార్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మూడేళ్ళు కూడా సేమ్ డిప్రిసియేషన్ ఉంటుందా? డిప్రిసియేషన్ మారుతుందా? నో సార్ కొంచెం వాళ్ళు గట్టిగా మెన్షన్ అనకండి. చేస్తారు కదా. నో సార్ 3 years కి మెన్షన్ చేస్తారు కదా సార్. 3 years కి కూడా సేమ్ డిప్రిసియేషన్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఎందుకని? ఎందుకంటే ఎవ్రీ ఇయర్ యూసేజ్ ఏంటి? సేమ్ కాబట్టి. ఎస్ సార్ యూసేజ్ మారితేనే కదా డిప్రిసియేషన్ మారుతుంది కదా. ఎస్ సార్ సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయి. సో 3 lakhs మైనస్ స్క్రాప్ వాల్యూ ఎంత? 30 lakhs సార్. 30 lakhs minus 2 lakhs ఓకే 30 lakhs minus 2 మైనస్ lakhs స్క్రాప్ వాల్యూ ఎంత? 2 lakhs సార్. దీన్ని ఏమంటాం? 30 lakhs minus 2 lakhs. Depreciable amount సార్. వెరీ గుడ్. మల్టిప్లైడ్ విత్ 3000 డివిజన్ 9000. 24000. 3 years కి కలిపి చేసేది కదా సార్. కలిపి ఎందుకు నాన్న విడివిడిగా? అది ఏ ఇయర్ కైనా అదే కదా. ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ చెప్తావా? 3 years డిప్రిసియేషన్ చెప్తావా ఎప్పుడైనా? విడివిడిగానే సార్. ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ కట్టు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కూడా అదే ఉంటుందని చెప్పు. ఎస్ సార్ ఎస్. సో 3000 బై డిప్రిసియేషన్ 3000. ఫర్ 1 to 3 years అని చెప్పి రాస్తాం. క్యాలిక్యులేట్ చేయి. 28 lakhs multiplied with 1/8 8 సార్. అంటే ఎంత అవుతుంది? 1 minute. 3,50,000. ఎస్ సార్ 3 lakhs. ఇది ఫస్ట్ ఇయర్ 3,50,000, సెకండ్ ఇయర్ 3,50,000, థర్డ్ ఇయర్ 3,50,000. 3 lakhs 50. అర్థమవుతుందా కార్తిక్? ఎస్ సార్ ఎస్. ఎవ్రీ ఇయర్ 3,50,000 1, 2, 3 years లో. ఎస్ సార్ ఎందుకు మూడేళ్ళు సేమ్ అమౌంట్ వచ్చింది డిప్రిసియేషన్? సేమ్ యూసేజ్ కాబట్టి సార్. సేమ్ యూసేజ్ కాబట్టి. మరి 4 to 6 నో సార్. మారిపోతుంది. మారింది. ఎందుకనంటే 28 lakhs మల్టిప్లైడ్ విత్ 2600 నాన్న. ఓకేనా? ఎస్ సార్ ఎస్. డివిజన్ 24,000. ఎస్ సార్. సో ఇప్పుడు ఎంత అవుతుంది చూద్దాం? 28 lakhs మల్టిప్లైడ్ విత్ 26 డివిజన్ 240 దట్ ఈక్వల్స్ టు 3,03,333. ఎస్ సార్. రైట్? సిమిలర్లీ 7 to 10 28 lakhs into ప్లేస్ లో ఈ 1,800. ప్లేస్ ఏమొస్తుంది? సార్. ఆ 2,600 ప్లేస్ ఏమొస్తుంది? 1,800. ఎస్ సార్. 28 lakhs into 1,800 డివిజన్ 24,000. 2,10,000 నాన్న. ఎలా ఎన్ని ఏళ్ళు వస్తుంది? 2,10,000 డిప్రిసియేషన్ లాస్ట్ 3 years సార్. లాస్ట్ 4 years. Last 4 7, 8, years, 9, sir. 10 4 Last కదా. 4 4 years. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. అంతేనా? సింపుల్. సదే ఆన్సర్ చూసుకో. ఎస్ సార్. 1 to 3 years ఎవ్రీ ఇయర్ 3,50,000 అని చెప్తున్నాడు. ఎస్ సార్. సార్ ఎవ్రీ ఇయర్ ఎలా చెప్పాలి? యాన్యువల్ డిప్రిసియేషన్. హెడ్డింగ్ యాన్యువల్ మీన్స్ ఇయర్. 4 to Yes, 6 sir. years 3 years కూడా 3,03,333 ఎవ్రీ ఇయర్. 7 to 10 years 2,10,000 ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్. ఎస్ సార్. రైట్ నా? ఎస్ సార్. రైట్ నా. థ్యాంక్ యూ కార్తిక్. థ్యాంక్ యూ వెరీ సార్. గుడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నిత్య. Yes, sir. నిత్య నెక్స్ట్ మెథడ్ కి వెళ్దాం. Yes, sir. నెక్స్ట్ మెథడ్ అబ్జర్వ్ చేయాలంటే వర్డింగ్స్ లో ఫస్ట్ ఏముందో Production units method. రైట్. అంటే ఇక్కడ అర్థం అవ్వాలి. ఇంతకు ముందు లైఫ్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? స్ట్రైట్ లైన్ Hours మెథడ్ లో. స్ట్రైట్ లైన్ మెథడ్ లో Straight line method లో ఇయర్స్ years numbers. ఇయర్స్. ఓకేనా? ఇయర్ రైట్ నా? 4 years 5 years లైఫ్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఇయర్స్. Yes, sir. మిషన్ అవర్ మెథడ్ లో లైఫ్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ hours. Hours. Now the life will be expected in
units. Production units. Simple. Units. Okay na? So under this method, depreciation is the asset is determined by comparing the actual production with estimated total production. Production means in units. Yes, sir. So ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఫార్ములా నాన్న, సో డిప్రిసియేషన్ ఫార్ములా ఎలా వస్తుంది చెప్పు? డిప్రిషియబుల్ అమౌంట్ Into machine used in hours. యాక్చువల్ యూనిట్స్ Yes, sir. Yes, sir. ప్రొడ్యూస్డ్. అక్కడైతే యాక్చువల్ మిషన్ అవర్స్ యూజ్డ్, ఇక్కడ యాక్చువల్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్. Produced Division. by estimated total production. టోటల్ ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ యూనిట్స్. Yes, sir. సింపుల్, ఓవర్. రైట్ నా? సో పెద్ద వేరియేషన్ ఏమైనా ఉందా? Late, sir. లేదు నాన్న. సో సేమ్ టు సేమ్ నాన్న. సో మిషన్ అవర్ మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్, అలాగే ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ అన్నిట్లో డిప్రిసియేషన్ ఫార్ములా ఏంటి? సేమ్. Same, sir. అయితే స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఎవ్రీ ఇయర్ అనేది సేమ్ కాబట్టి ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుంది. Yes, sir. కానీ మిషన్ అవర్ మెథడ్, ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ లో డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ సేమ్ ఉండదు. ఎందుకని? Mission users ని బట్టి It is depreciation. based on actual usage. Yes, sir. Right? అయిపోయింది. సో దీని మీద కూడా నువ్వు సమ్ చెప్పలేవా? పెద్ద కష్టం ఉందో దీనిలో? Late, sir. చూడండి, సేమ్ క్వశ్చన్ సార్ యూనిట్స్ లో ఇచ్చాడు. సో 20 lakhs అసెట్, స్క్రాప్ వాల్యూ 2 lakhs. 20 - 2 అంటే ఎంత? 20 minus 2 is 18 lakhs. 18 lakhs. So depreciable amount is 18 lakhs. Yes, sir. Multiplied with 1 to 3 years production capacity ఎంత అన్న? 20,000 units division total capacity. 1,50,000, sir. ఇది 1 to 3 years లో డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్. Yes, sir. ఆ తర్వాత ఇయర్స్ లో క్యాలిక్యులేషన్ ఎలాగా? 4 to 7 years, sir. 47 15,000 division 1,50,000, sir. 15. 8 to 10 లో 10,000 division 1,50,000. అయిపోయింది సార్. Yes, sir. 20,000 division 1,50,000, the answer is 2,40,000 every year. 1, 2, 3. First year 2,40,000, second year 2,40,000, third year 2,40,000. Yes, sir. ఫోర్త్ ఇయర్ నుంచి ఎందుకు 2,40,000 రాలేదు? సైట్ లైన్ మెథడ్ అయితే సేమ్ కదా, సేమ్ ఫార్ములా కదా. సైట్ లైన్ మెథడ్ లో ఫార్ములా సేమే, కానీ అక్కడ ఇయర్స్ లో లైఫ్ కాబట్టి ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుంది. ఇక్కడ Yes, sir. యాక్చువల్ ఇష్యూస్ Every year మారిపోతూ vary. ఉంటుంది. సో Yes, 4 sir. to 7, 4, 5, 6, 7, 4 years పాటు ఎవ్రీ ఇయర్ యూసేజ్ 15,000. Yes, sir. కాబట్టి డిప్రిసియేషన్ ఏమైంది? ఎవ్రీ ఇయర్ మారిపోయింది. 1,80,000 మారిపోయింది. ఎవ్రీ ఇయర్. Yes, sir. 8, 9, 10 3 years పాటు 10,000 డిప్రిసియేషన్ యూసేజ్ ఉంది కాబట్టి ఏమైంది? 1,20,000 మారిపోయింది. 1,20,000. సో యూసేజ్ అనేది మనం అర్థం చేయాలి. యూసేజ్ ఎక్కువ ఉంటే ఎక్కువ డిప్రిసియేషన్, యూసేజ్ తక్కువ ఉంటే తక్కువ డిప్రిసియేషన్. Yes, sir. యూసేజ్ ని బట్టి డిప్రిసియేషన్. Okay. అసలు యూజేజ్ చేయకపోతే మిషన్ ని, Depreciation same ఉంటుంది, sir. ప్రతి year. యూజేజ్ చేయకపోతే, అసలు యూజేజ్ చేయకపోతే మిషన్ ని జీరో డిప్రిసియేషన్. కానీ కొన్ని వాడకపోయినా కూడా డిప్రిషియేట్ అవుతుంది. అలాంటి వాటికి అసలు ఈ మెథడ్ అప్లై చేయాలి. ఓకే సార్. వాళ్ళు చెప్తున్నారు అదే కదా, ఈ మెథడ్ అప్లై చేస్తే సిచ్యువేషన్ ఉంటే ఈ మెథడ్ ప్రకారం, ఓకే సార్. ఈ మెథడ్ ప్రకారం చేయాలంటే నాకు ఆ మిషన్ యొక్క లైఫ్ యూనిట్స్ రూపంలో చెప్పగలగాలి ఎగ్జాక్ట్ గా. ఎస్ సార్. అంటే నేను మిషనరీకి లైఫ్ ని ఇయర్స్ లో ఎస్టిమేట్ చేసే కన్నా యూనిట్స్ లో ఎస్టిమేట్ చేయడమే రిలయబుల్. అంటే నాకు తెలిసిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మిషన్ అమ్ముతాడు కదా, సప్లయర్ చెప్పాడు అనమాట, సార్ ఈ మిషన్ ఎంతకాలం పనిచేస్తుంది అని అడిగాను నేను. వాడు అన్నాడు, సార్ మిషన్ ఎంతకాలం అంటే ఇయర్స్ లో చెప్పలేదు సార్, ఇయర్స్ లో అయితే ఎంతకాలంలో పనిచేస్తుంది మీరు వాడకపోతే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే మిషన్ వాడితేనే డిప్రిషియేట్ అవుతుంది, లేకపోతే మిషన్ డిప్రిషియేషన్ ఉండదు. ఓకే నేను వాడతాను సార్, వాడితే ఎంతకాలం పోనీ, ఎలా వాడితే కంటిన్యూ పోద్ది. సో మీరు 1,50,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసేంత వరకు మిషన్ పనిచేస్తుంది. అది దాటితే మిషన్ మన ఇంట్లో లైట్ వేస్తాం కదా, లైట్, ప్రతి లైట్ కి లైఫ్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. కొన్ని నెలలు, కొన్ని రోజులు, కొన్ని గంటలు లైట్ వాడిన తర్వాత ఆటోమేటిక్ లైట్ ఏమవుద్ది, పాడైపోతుంది. సిమిలర్ థింగ్ ఒక మిషన్ కూడా అంతే, యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాము వాడిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది మిషన్ పాడైపోతుంది. రైట్? ఎస్ సార్. అంతేనా? సో యూసేజ్ ని బట్టి ఆ మెథడాలజీ అప్లై చేస్తే ఇంక ఈ మెథడ్ లో యూసేజ్ లేకపోతే డిప్రిషియేషన్ ఉండదు. యూసేజ్ ఎక్కువ ఉంటే ఎక్కువ డిప్రిషియేషన్, యూసేజ్ తక్కువ ఉంటే తక్కువ డిప్రిషియేషన్, యూసేజ్ లేకపోతే నో డిప్రిషియేషన్. జీరో డిప్రిషియేషన్. రైట్ నా? క్లియర్ కదా నాన్న? ఎస్ సార్, క్లియర్ సార్. రైట్ రైట్. థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ మెథడ్, depletion method. The next person, Vamsi Rohit. Vamsi Rohit. Right now, Abhiram.
సార్. రైట్ అభిరామ్ ఇప్పటిదాకా చెప్పిందంటే అర్థమైందా? ఎస్ సార్. రైట్ ఈజీగానే ఉన్నాయి కదా? ఎస్ సార్, కానీ కట్ అవుతుంది సార్ మీ వాయిస్. పర్వాలేదు నాన్న, జాగ్రత్తగా విను. ఎస్ సార్. రైట్ నెక్స్ట్ మెథడ్, ఈ మెథడ్ కంప్లీట్ చేసేద్దాం. చాలా ఈజీ మెథడ్, డిప్లీషన్. మెథడ్ పేరేంటి? డిప్లీషన్. డిప్లీషన్ మెథడ్. డిప్లీషన్ అంటేనన్నా ఇది జనరల్ యూసేజ్ న్యాచురల్ రిసోర్సెస్. రైట్, న్యాచురల్ రిసోర్సెస్ కి ఇది మనం డిప్లీషన్ వర్డ్ వాడతాం. ఎస్ సార్. లైక్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే లైక్ ఆయిల్స్, గ్యాస్, టింబర్, మినరల్స్ ఇలాంటివి నాన్న. క్వారీస్, మైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ప్రొడక్షన్, గ్యాస్ ప్రొడక్షన్, మైన్స్ అంటే లైక్ క్వారీలోంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఆయిల్స్ ఉన్నాయి, ఆయిల్ రిగ్ లోంచి మనం ఏం చేస్తాం? ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తాం. రైట్, అలాంటి వాటిని అసెట్ కింద మనం తీసుకుంటాం. మనకి గవర్నమెంట్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసే ఒక అసెట్ గని నీకు ఇచ్చింది, ఒక గని నీకు ఇచ్చింది, తోడుకో ఆయిల్ తోడుకో నువ్వు అమ్ముకో అని. రైట్ అన్న? ఎస్ సార్. 5 years కాంట్రాక్ట్ ఇచ్చింది అన్న. 5 years నువ్వు ఎంత ఆయిల్ తీస్తే బయటికి ఆ వాల్యూ అంత తగ్గిపోతుంది నీ కాంట్రాక్ట్. లైక్ మిషన్ ఉందనుకో, ఒక మిషన్ ఎంత యూజ్ చేస్తే సార్ అంత మిషనరీ తగ్గిపోద్ది, వాల్యూ డిప్రిసియేషన్ ఎక్కువ పెరిగిపోద్ది. అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు ఇందాక మనం డిప్రిసియేషన్ మాట్లాడడం, మిషనరీ ఉంది, ఎక్కువ యూజ్ చేస్తే మిషన్ ఏమవుద్ది? ఎక్కువ డిప్రిసియేషన్. తక్కువ యూజ్ చేస్తే తక్కువ అవుతుంది. తక్కువ. డిప్లీషన్ కూడా అంతే, పేరు మారిందంటే న్యాచురల్ రిసోర్సెస్ కి డిప్లీషన్ అంటాం. బట్ సేమ్ కాన్సెప్ట్, యూనిట్స్ మెథడ్, హవర్స్ మెథడ్, అదే మెథడ్. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చూడు, అర్థమైపోద్ది ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 చూడండి అభిరామ్, అబ్జర్వ్ చేయి. ఎస్ సార్. Surya and Co took a lease of a quarry 1/1/2017 for 1 crore. ఒక క్వారీని మనం లీజ్ కి తీసుకున్నాను. ఎస్ సార్. ఆ క్వారీ మనకు ఇప్పుడు అసెట్ నాన్న. ఓకేనా? ఎస్ సార్. As per the technical estimate, the total quantity of minerals, ఆ క్వారీలో ఉన్న మినరల్స్ ఎంత అంట? 2 lakh tons. 2 lakh tons. యూనిట్స్ బదులు టన్స్ అంటాడు. క్వారీ కాబట్టి క్వాంటిటీ టన్స్ లో చెప్తున్నాడు. ఓకేనా? ఎస్ సార్. 2 lakh tons ఉన్నటువంటి క్వారీలో నీకు పర్మిషన్ ఇచ్చాడు ఎక్స్ట్రాక్ట్ చేసుకో అని. ఎంత పెట్టి కొనుక్కున్నావు ఆ క్వారీ నువ్వు? 1 crore. 1 crore. 2 lakhs tons కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ నీకు యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. నో సార్. రైట్, ఓకేనా? సో డిప్రిసియేషన్ హాస్ బీన్ చార్జ్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ డిప్లీషన్ మెథడ్. న్యాచురల్ రిసోర్సెస్ కాబట్టి డిప్లీషన్ అన్నాం అంతే. లేదు దీని ప్రొడక్షన్ మెథడ్ అన్నా కూడా తప్పులేదు. యూనిట్స్ కాదు కాబట్టి, న్యాచురల్ రిసోర్సెస్ కాబట్టి ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ ఇంకో పేరేంటి? డిప్లీషన్ మెథడ్. రైట్ నాన్న? ఎస్ సార్. ఎక్స్ట్రాక్షన్ ప్యాటర్న్. ఎక్స్ట్రాక్షన్ అంటే సార్. ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఎక్స్ట్రాక్షన్ ప్యాటర్న్ అంటే ఏంటి? ఎక్స్ట్రాక్షన్ అంటే ఆ ఊరి నుంచి దాన్ని మినరల్స్ తీయడం. ఆ మినరల్స్ ని ఆ క్వారీ నుంచి మనం ఏం చేయాలి? ఎక్స్ట్రాక్ట్, బయటికి తీయడం. ఎస్ సార్. అలా ఎంత క్వాంటిటీ చూడండి, 2017 లో ఎంత క్వాంటిటీ బయటికి తీసాడు? 2 lakh tons. 2000. టోటల్ కెపాసిటీ 2 lakh tons. 2017 లో ఎంత క్వారీ నుంచి బయటికి తీసాడు? 2000. 18 year లో 10,000. 19 year లో 15,000 tons బయటికి తీసాడు. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు నువ్వు 2017 లో డిప్రిసియేషన్ చెప్పాలి, per annum ఎంత. సో డిప్రిసియేషన్ ఫార్ములా సేమ్. ఏంటి ఫార్ములా? depreciable amount multiplied with quantity extracted by సార్ కట్ అవుతుంది సార్. total estimated quantity. జాగ్రత్తగా విను, అక్కడ కనబడుతుందా స్క్రీన్? ఎస్ సార్. ఫార్ములా, డిప్రిసియేషన్ ఫార్ములా సేమ్ ఇందాక ఫార్ములానే. యూనిట్స్ మెథడ్ ఫార్ములా చెప్పు. Depreciable amount into production during the period by estimated total production. అంతేనా? ఇది కూడా అంతే. డిప్రిసియబుల్ అమౌంట్ మల్టిప్లైడ్ విత్ క్వాంటిటీ ఎక్స్ట్రాక్టెడ్. అక్కడ ప్రొడ్యూస్డ్, ఇక్కడ ఎక్స్ట్రాక్టెడ్. ఎస్ సార్. అక్కడ టోటల్ ఎస్టిమేటెడ్ క్వాంటిటీ ప్రొడ్యూస్డ్, ఇక్కడ టోటల్ ఎస్టిమేటెడ్ క్వాంటిటీ ఎక్స్ట్రాక్టెడ్. ఎక్స్ట్రాక్టెడ్. ఎస్ సార్. అంతే. సో ఇప్పుడు చూడు, డిప్రిసియబుల్ అమౌంట్ ఎంత ఈ క్వశ్చన్ లో? 100 lakhs మైనస్ స్క్రాప్ వాల్యూ ఏమైనా ఉందా? లేదు. నో సార్. అంటే డిప్రిసియబుల్ అమౌంట్ 100 lakhs. ఎస్ సార్. మల్టిప్లై క్వాంటిటీ ఎక్స్ట్రాక్టెడ్ 2017 లో ఎక్స్ట్రాక్టెడ్ ఎంత? 2000 tons. డివిజన్ టోటల్ ఎస్టిమేటెడ్ లైఫ్ ఎంత? 2 lakh tons. ఎస్ సార్. రైట్, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయగలవా లేదా ఇంకా? ఎస్ సార్.
100 అంటే అంత ఫస్ట్ డిప్రిసియేషన్ 1 lakh 100 lakhs into 2000 by 2 lakhs. అంటే 1 lakh 100 lakhs డివైడ్ బై 100 కాబట్టి 1 lakh నాన్న Yes, sir. రైట్. మరి 2018 లో చెప్పగల డిప్రిసియేషన్ ఇదే విధంగా 1 lakh. 100 lakhs into Yes, sir. 10,000 Yes, sir. divided by 2 lakhs. 2 lakhs. So 4 zeros cancel, 20 లో ఒక జీరో cancel, 2 లో ఇది ఉంచాలి 5 times, that means 50 lakhs. Sorry, 5 lakhs. అంతేనా 5 lakhs. సో 2018 లో డిప్రిసియేషన్ ఎంత 5 lakhs. అర్థమవుతుందా అభిరామ్? Sir. 2018 అర్థమైందా? Yes, sir. మన 19 కూడా చెప్పేసి కంప్లీట్ చేసేద్దాం. 100 lakhs into 15,000 by 2 lakhs. By 2 lakhs. So calculation చేస్తే 3 zeros. సో క్యాన్సిల్ చేయాలి 100 lakhs లో 2 zeros క్యాన్సిల్ చేద్దాం. దీంతో దీన్ని 100 lakhs లో 10 lakhs 1 lakh by 2 to 5 lakhs. 5 lakhs into 15. That equals to 7,50,000. సో మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ ఎందుకు డిప్రిసియేషన్ కాదని ఏమడిగాడు చూడు, ఎసెట్ అకౌంట్ అడిగాడు అభిరామ్. Sir. మళ్ళీ అడుగుతుంది అంటే ఎసెట్ అకౌంట్ అన్న. ఓకేనా? Yes, sir. ఎసెట్ అకౌంట్ ఓపెనింగ్ 1 crore పెట్టుకున్నాం డెబిట్. Yes, sir. ఇదిగో డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఇందాక మనం చేసింది ఇక్కడ రాసాడు ఎంత 1 lakh డిప్రిసియేషన్. 1 lakh, sir. బ్యాలెన్స్ 99 lakhs. Yes, sir. మళ్ళీ 2000. సెకండరీ డిప్రిసియేషన్ ఇందాక క్యాలిక్యులేట్ చేసిన ఎంత 5 lakhs. 5 lakhs. బ్యాలెన్స్ 94 lakhs అసెట్. మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్ 94 lakhs. థర్డ్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత 7,50,000 ఇందాక 7,50,000. సో బ్యాలెన్స్ 86,50,000. Yes, sir. ఆ డిప్రిసియేషన్ అకౌంట్ ఎక్కడ క్లోజ్ అవుద్ది? P&L క్లోజ్ అవుద్ది. ఇయర్ డిప్రిసియేషన్ P&L క్లోజ్ అవుద్ది. Yes, sir. ఓవర్. ఓకేనా? Okay, sir. సో దీంతో మనకి ఇప్పుడు ఇంకొక 3 మెథడ్స్ కంప్లీట్ చేసాం. ఇంకొక మెథడ్ పెండింగ్ ఉంది. ఓకేనా? Yes, sir. సో నెక్స్ట్ క్లాస్ లో ఒక మెథడ్ కూడా మనం కంప్లీట్ చేసుకుంటే సో మనకి మెథడ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. సో మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఒకసారి చెప్పిన జాగ్రత్తగా అర్థం చేయండి. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ మెథడ్ అలాగే రిమైనింగ్ ఇంకొంచెం కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా మనం కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ లో డిప్రిసియేషన్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.